ఈరోజు ఇక్కడ ఉన్నవారు దేవుని దయను వేడుకుంటున్నారా? దేవుని సహాయాన్ని వేడుకుంటున్నారా? దేవుని కృపను వేడుకుంటున్నారా? అంటే మొదటగా మీ స్థితి గ్రహించుకుంటున్నారా? మీ జీవితం ఏ పరిస్థితుల్లో ఉంది? వాట్ సిచ్యువేషన్ ఆర్ యు రియలీ లివింగ్? ఏం జరుగుతుంది మీ జీవితంలో? మీ జీవితంలో ఉన్న సమస్యలు ఏంటి? మీరు చేసిన పొరపాట్లు ఏంటి? మీరు తలంచిన తలంపులు ఏంటి? మీరు చేసిన తప్పుడు క్రియలు ఏంటి? దేవుని ముందు మన పాపమంతా క్లియర్గా కనబడుతుంది, కానీ దేవునికి మన పాపం కనబడతాం కాదు పాయింట్. మన ముందు మనం చేసిన తప్పులు కనబడుతున్నాయా? వీ నీడ్ టు రియలీ చెక్ అవర్ సెల్స్. మనల్ని మనం నిజంగా పరీక్షించుకోవాలి. వాత్సల్యత నీకెందుకు కలగాలి? నీకెప్పుడు కలుగుతుంది? నువ్వు ఎలా పొందుకోగలుగుతావు? ఈరోజు పరీక్షించుకోవాలండి. దేవుని వాత్సల్యత లేనిది మన జీవితంలో ఏది జరగదు. కీడు నుండి తప్పించుకోలేము, అవసరతలో సహాయాన్ని పొందుకోలేము. చాలామంది అనుకోవచ్చు, ఆస్కింగ్ ఫర్ మర్సీ మీన్స్ నేను పాపం చేస్తేనే నాకు వాత్సల్యత లేకపోతే క్షమాపణ లేకపోతే దయ కావాలేమో. నీ పోరాటంలో, నీ సమస్యలో నీకు సహాయం కావాలన్నా కూడా ఆయన మర్సీ చూపించాలి. అది చూడండి బైబిల్. నీకు సహాయం కావాలన్నా కూడా, నీ చేతకాని పరిస్థితుల్లో కూడా నువ్వు ఆయన దగ్గరికి ఉండొచ్చు, నువ్వు ఆయన దగ్గర ఉండొచ్చు, నువ్వు ఆయన బిడ్డగా ఉండొచ్చు, నువ్వు ఆయన సొత్తుగా ఉండొచ్చు, కానీ నీవు ఆయన మర్సీ, ఆయన దయను పొందుకోకనా ఆయన సహాయాన్ని నువ్వు పొందుకోలేవు.